విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఏపీ బీజేపీ నేతలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి సహా పలువురు బీజేపీ నేతలు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. వీలైనంత త్వరగా ప్రకటన చేయాలని కోరుతూ రైల్వే మంత్రికి లేఖ అందజేశారు. మరోవైపు మార్చి 1న విశాఖ రైల్వే జోన్పై ప్రధానమంత్రి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏ అంశాలైతే పొందుపరిచారో ఆ అంశాలని 2014 తర్వాత వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చట్టంలో 10 సంవత్సరాలు సమయం ఇచ్చినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి విద్యా సంస్థలు కానీ ఏ సంస్థలు ఇచ్చాము, ఏ సంస్థ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చట్టంలో పెట్టినవి కూడా ఇవాళ మేము పీయూష్ గోయల్ గారికి ఇచ్చినటువంటి ఉత్తరంలో పొందుపరిచినటువంటి విషయం మీరు చూశారు. కొత్తగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేసినప్పుడు దాని తర్వాత విశాఖపట్నంలో రైళ్ల రాకపోకల విషయంలో కానీ ఆర్ఆర్బి విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చిన సమయంలో ఆ ప్రాంతంలో ప్రజలు ఈ సమస్యలకు ప్రధానమైన కారణం విశాఖపట్నం జోనల్ కేంద్రంగా లేకపోవటం వల్ల సమస్యలు వచ్చాయని, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటైతే ఈ ప్రాంత అభివృద్ధికి బాగా దోహదపడుతుందని చెప్పి విశ్వసించి ఆనాటి నుంచి కూడా అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. యూపీఏ ప్రభుత్వంలో కూడా జోన్ ఏర్పాటు కావాలని చెప్పి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు కానీ లక్ష్మీనారాయణ గారు కానీ మిగతా అనేక మంది